డాక్టర్ బసవపున్నయ్య గారికి ఈరోజు ఈ ట్రస్ట్ యాక్టివిటీస్ మీ అందరికీ చక్కగా స్కాలర్షిప్లు వస్తున్నాయి ప్రతి సంవత్సరం. అంటే దానికి పునాది వేసినటువంటి జాస్తి వెంకటేశ్వరరావు గారు వారికి అందరూ కూడా శ్రద్ధాంజలి ఘటించారు. ఒకసారి ఈ సందర్భంగా అందరినీ కూడా వారిని గుర్తు చేసుకోవాలి, వారికి జోహార్లు అర్పించాలి. జాస్తి వెంకటేశ్వరరావు గారికి తోడుగా ఇలాంటి ఫౌండేషన్ పెట్టాలి, కాకతీయ స్టూడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ ట్రస్ట్ పెట్టాలి. దాని ద్వారా బాగా చదువుకునే పేద విద్యార్థులకి సహాయం అందించాలని మరి వేణుగోపాల్ గారు వారు ఎంతో సహకారం అందించారు. అలాగే ద్వారకా ప్రసాద్ గారు వారిద్దరు కూడా ఆ చివర ఉన్నటువంటి ఇద్దరు ఆ పెద్ద ఆయనతో కలిసి ఈ బసవపున్నయ్య గారు వీరందరూ కూడా ఒక టీం లాగా మీలాంటి యువతరానికి ఒక భవిష్యత్తు ఇవ్వాలని ఈ ట్రస్ట్ ఈ స్కాలర్షిప్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని. అలాగే ఒక విన్నపం, ఆ చివరి ఉన్నటువంటి వాళ్ళు ఆ వేణుగోపాల్ గారికి 89 సంవత్సరాలు. ఈ వయసులో కూడా వేణుగోపాల్ గారు కానీ అలాగే వారి టీం మెంబర్స్ ద్వారకా ప్రసాద్ గారు వీళ్ళు ఇప్పటికి కూడా ఈ వయసులో కూడా మేము 10 మందికి సేవ చేయాలి, విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వాలి, వాళ్ళు డొనేషన్ ఇవ్వడమే కాకుండా ఇంకెవరెవరు డొనేషన్ ఇస్తారో వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్లు చేసి మీరు డొనేషన్ ఇవ్వండి, ఇట్లా పిల్లలకు సాయం చేద్దామని ఒక బాధ్యత తీసుకొని చేయడం చాలా గొప్ప విషయం. జనరల్ వయసు మీద పడే కొంది కృష్ణారావు అనుకుంటా ఇంట్లో కూర్చుందామని ఇవన్నీ మనకు ఎందుకు అనుకుంటాం. కానీ ఈ వయసులో కూడా సేవ చేయాలని ఎంతో తపన పడుతున్న వీరికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుతున్నా. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అలాగే ఇక్కడికి మా ఎన్కేఆర్ గారు రావడం చాలా సంతోషం. ఎన్ కోటేశ్వరరావు గారు క్రమశిక్షణకు మారిపోయారు. ఎంతోమంది హాస్టల్ విద్యార్థులకి మంచి భవిష్యత్తు, కాలేజీ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చినటువంటి వ్యక్తి. అలాగే మన ఆర్వీఆర్ కాలేజ్ చూస్తున్నటువంటి మన రావిపాటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారికి రావడం ముఖ్యంగా మా రామారావు గారు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. డోనర్ సాంబశివరావు గారు, ప్రసాదరావు గారు 5 లక్షల డొనేషన్ ఇచ్చారు, వారు కూడా ఇక్కడికి వచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కావూరి ప్రసాదరావు గారు, అట్లాగే లక్ష్మణస్వామి గారు ఇప్పటికి 14 లక్షలు ఇచ్చారు.